జపాన్లో భూకంపం వచ్చింది. ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం. Issued a tsunami warning, not just for Japan, where a tsunami has already struck, and you can see some of the damages so far in Miyagi Prefecture, northern Japan. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ తీర ప్రాంతంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.9గా నమోదైంది. టోక్యోకు 400 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీర ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. భూకంపం తర్వాత సముద్రంలో అలలు 20 అడుగుల ఎత్తున ఎగిసి పడుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. జపాన్తో పాటు తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ తీర ప్రాంతంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.9గా నమోదైంది. టోక్యోకు 400 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీర ప్రాంతంలో సంభవించిన భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం తర్వాత సముద్రంలో అలలు 20 అడుగుల ఎత్తున ఎగిసి పడుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. భవనాలన్నీ కుప్పకూలిపోయాయి. జపాన్తో పాటు తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పుడు మనం ఆ దృశ్యాలని చూస్తున్నాం.